హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం సెల్ఫ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు సారీ ప్రీప్లీటింగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సారీని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ప్రీప్లీటింగ్ కన్నా ముందు సారీని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవడం వల్ల సారీ యొక్క ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. సో మనమైతే నీట్లీ ఐరన్ చేసేసుకున్నామండి. ఎక్కడ వ్రింకిల్స్ లేకుండా సారీని నీట్లీ ఐరన్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే పళ్ళు ప్లీట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో పళ్ళు ప్లీట్స్ అనేది మన లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుందండి. ఓకే, లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. నేనైతే నా పళ్ళు హైట్ ని ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటున్నా. సో 5 ఇంచెస్ వితౌట్ టేప్ తో మనం ఎలా తీసుకోవాలి అనే డౌట్ మీకు ఉంది కదా. అస్సలు టెన్షన్ పడకండి. ఇక్కడ మనకి మన హ్యాండ్ లోనే మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఫింగర్ అనేది చూసారు కదా, ఇక్కడ మనకి 2 లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫింగర్ చూసారు కదా, ఇక్కడ 2 లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ విడ్త్ ని మనం 1 ఇంచ్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విడ్త్ టోటల్ 3 ఇంచెస్. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్. ఈ విడ్త్ ని మనం 1 ఇంచ్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం 5 ఇంచెస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ నా ఫింగర్ తో 3 ఇంచెస్ తీసుకున్నా కదా, బ్యాక్ సైడ్ ఇంకొక ఫింగర్ ని సపోర్ట్ తీసుకున్నా, ఇక్కడ నుండి ఇంకొక 2 లైన్స్ అంటే 5 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ప్లీట్ ని నార్మల్ ప్లీటింగ్స్ అంటే యావరేజ్ గా 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్ తీసుకున్నా. నార్మల్ ప్లీటింగ్స్ అయితే మనకి 1 2 3 4 5 6 7 వచ్చాయి. కానీ నాకు ఇప్పుడు 9 ప్లీట్స్ కావాలి. సో నేను ఇక్కడ మనం పెంచుకున్న విత్ని తగ్గించుకుంటే మనకి 9 ప్లీట్స్ అనేవి వస్తాయి. వన్ 2 3 4 5 6 7 8 9 పళ్ళు ప్లీట్స్ అనేవి వచ్చాయి.